హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు సియూ టీవీ. ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్తాను. సోషల్ మీడియా మీకు ఎలా ఉంటుందో తెలుసు. అందులో ఉన్న వాళ్ళని చంపేస్తారు, లేని వాళ్ళని బతికించేస్తారు. ఈరోజు ఒక గొప్ప పర్సనాలిటీని చంపేశారు, కానీ అతను చావలేదు. అతను ఈరోజు తన ట్విట్టర్ వేదికగాను, తన సోషల్ మీడియా వేదికగాను బతికేవనని చెప్తున్నాడు. అతను ఎవరో కాదు, నిక్ వూయిచిచ్. ఇతని గురించి మీకు కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఇతను మోటివేటల్ స్పీకర్. ఓకే, ఇతను ప్రపంచానికి సంబంధించి చాలా సభల్లో అతను తన ప్రసంగాలు అయితే వినిపించాడు. ఇతను మెల్బోర్న్, ఆస్ట్రేలియాలో పుట్టాడు, తెలుసు కదా ఇతను. ఓకే, ఇతను ఒక సింబాలిక్ సిండ్రోమ్ అనేదో సంథింగ్ ఒక జబ్బుతో పుట్టారు. అండ్ దానివల్ల ఏంటంటే ఆయనకి 2 కాళ్ళు 2 చేతులు ఉండవు. బట్ అతను మాత్రం తన అంగవైకల్యాన్ని అయితే మాత్రం ఫీల్ అవ్వకుండా ఈరోజు ప్రపంచ వేదికలో తనకంటూ ఒక గుర్తింపు పొందడానికి తన వంతు కృషి తను చేశాడు, నిలబడ్డాడు. ఈరోజు అందరికీ స్ఫూర్తిదాయకంగా వెలుగొందుతున్నాడు. అటువంటి నిక్ వూయిచిచ్ని ఈరోజు చనిపోయాడు అని రాస్తున్న ఈ సోషల్ మీడియాని ఏమనాలి? అటువంటి మోటివేటెడ్ స్పీకర్ని మనం ఇంకా ఇన్స్పైర్గా తీసుకుని అటువంటి వాడు మా గుండెల్లో బతికే ఉన్నాడని చెప్పడం పోయి అతని మీద ఇటువంటి తప్పుడు కథనాలు రాయడం చాలా బాధాకరంగా ఉంది. అతను ఈరోజు ఆ కథనాలన్నీ స్పందించి అతను టీవీల రూపంలోనూ పరోక్షంగా మీడియా రూపంలోనూ అతను స్పందించాడు. Hello everyone, it's a wonderful Tuesday after Easter. I just wanted to do this quick live here on Instagram. There's a couple posts that got some traction in the last, I would say, 2 weeks, and just wanted to let you know that first and foremost, any posts in regards to spreading rumors of me dying, as much as I'd love to go home and be with my Lord and Savior Jesus Christ, those reports and news were a touch off. I'm definitely alive and well. అతను నేను ఇంకా బతికే ఉన్నాను, నన్ను చంపొద్దు అంటూ అతను అందరికీ చెప్పడం జరిగింది. సో మీకు అందరికీ ఒక విషయం చెప్తున్నా, ఏదైనా ఒక విషయం ఉంది అంటే దాన్ని ఒకసారి నిర్ధారణ చేసుకోకుండా మాట్లాడేయద్దని సోషల్ మీడియాని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే సోషల్ మీడియాలో గతంలో కూడా మన తెలుగు యాక్టర్ వేణుమాధవ్ ఇలాగే చనిపోయాడు అని రాస్తే తను బయటకు వచ్చి చాలాసార్లు ఏడ్చాడు. గవర్నర్కి, సీఎంకి నేను బతికే ఉన్నాను అంటూ మెమరాండం సమర్పించుకుని ఇటువంటి వాళ్ళ మీద కేసులు కాదండి పెట్టవలసింది, ఇటువంటి వ్యవస్థను ఆపండి అంటూ అతను చాలా బాధపడ్డాడు. ఆ తర్వాత అతను చనిపోయారు అనుకో. బట్ ఇలాంటి విషయాలు వింటున్నప్పుడల్లా ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. ఒక ఇన్స్పైర్గా తీసుకునే వ్యక్తిని ఇలా చంపేయడం కరెక్ట్ కాదు. ఇది ఈ వీడియో యొక్క పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, అంతకుముందు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్తో మీ ముందుకు వస్తాను. అప్పుడు సైన్ అవుట్ మీరు